కెరీర్లో పీక్స్ అంటే ఏంటో చూస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస హిట్లతో బాక్సాఫీస్ బొనాన్జాగా మారాడు. ఓటీటీ తెరపై అన్స్టాపబుల్ గా మారి విజృంభిస్తున్నాడు. ఇలాంటి దశలో ప్రభుత్వ పురస్కారం కూడా దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. ఇది బాలయ్య అభిమానులకే కాదు, తెలుగు చిత్రసీమకు, తెలుగు సినీ అభిమానులకు, తెలుగు వాళ్లకు పండగ లాంటి వార్త. దాదాపు 4 దశాబ్దాల ప్రయాణం బాలకృష్ణది. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలతో పరిశ్రమకు మూలస్తంభంగా నిలిచాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తరంతో పోటీ పడుతూ ఈ తరానికి తనదైన స్టైల్లో సవాల్ విసిరాడు బాలయ్య. పెద్దవాళ్లలో పెద్దవాడిగా, కుర్రాలలో కుర్రవాడిగా ఆ బాలగోపాలాన్ని అలరించాడు. పౌరాణికం, సాంఘికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం ఇలా ఏ కోణాన్ని వదలలేదు. మాస్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఫ్యాషన్ కథల పేటెంట్ హక్కుల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలతో ట్రెండ్ సెటర్ గా నిలిచాడు. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ తో సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రం ఇది. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పార్టీ ప్రయోజనాలు, కూటమి ధర్మం దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవిని త్యాగం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా బసవ తారకం ద్వారా ఆయన అందిస్తున్న సేవలు మర్చిపోలేనివి. రాజకీయ నాయకుడిగా, సేవకుడిగా, కళాకారుడిగా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య పద్మభూషణ్ పురస్కారానికి 100కి 100 పాళ్ళు అర్హుడే.